విండోస్ 8లో నంబర్ ఆఫ్ ఆన్లైన్ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. మరి యూజర్స్ వాళ్ళ ఫైల్స్ని మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో స్టోర్ చేసుకునేదానికి ఇక్కడ వన్ డ్రైవ్ లేదంటే స్కై డ్రైవ్ అనే యాప్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా డైరెక్ట్గా ఆ యొక్క ఫైల్స్, కాంటాక్ట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ని స్టార్ట్ స్క్రీన్లోనే మీరు చూసుకునేదానికి అవకాశం ఉందండి. అట్లనే సోషల్ నెట్వర్కింగ్ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫేస్బుక్, ట్విట్టరు, ఫ్లిక్కరు ఇట్లాంటి వాటికి కనెక్ట్ అయ్యేదానికి ఇక్కడ పీపుల్ యాప్ అనేది బుల్టిన్గా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా డైరెక్ట్గా ఆ యొక్క సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఇన్ఫర్మేషన్ స్టార్ట్ స్క్రీన్లోనే మీరు చూసుకునేదానికి, మేనేజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ డెస్క్టాప్ కూడా చాలా సింప్లిఫై చేయడం జరిగింది. ఇక్కడ ప్రీవియస్ వర్షన్లో ఉండే డెస్క్టాప్ని క్విక్గా వర్క్ అయ్యేటట్లుగా చాలా సింప్లిఫై చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే వచ్చే స్టార్టప్ మెనూకి బదులుగా స్టార్ట్ స్క్రీన్ను ఇవ్వడం జరిగింది. మరి స్టార్ట్ స్క్రీన్లోనే మీకు కావాల్సిన యాప్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అట్లానే సెక్యూరిటీని కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. బుల్టిన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ అయిన విండోస్ డిఫెండర్ అనేది ఇక్కడ ఉంది. దీని ద్వారా మనకి ఈ యొక్క మాల్వేర్సు, స్పైవేర్సు ఇట్లాంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లానే విండోస్ స్టోర్ అనే యాప్ ద్వారా మీరు యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ కూడా ఆ యొక్క యాప్స్ మీకు సూటబుల్లా కాదా అనేది మానిటరింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఈ యొక్క స్టార్ట్ స్క్రీన్లో చూడండి, ఇక్కడ స్కై డ్రైవ్ అని ఉంది. లేటెస్ట్గా దీన్నే వన్ డ్రైవ్ అని కూడా అంటారు. దీనిలోకి మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా లాగిన్ అయితే, ఒకవేళ అకౌంట్ లేకపోతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఇక్కడే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఈ వన్ డ్రైవ్ని క్లియర్గా ఎలా యూజ్ చేయాలనేది తర్వాత కమింగ్ సెషన్లో చూద్దాం. మరి దీనిలోకి లాగిన్ అయ్యి మీరు ఫైల్స్ని వాటిలంతా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ పీపుల్ యాప్ ఉంది. పీపుల్ యాప్ ద్వారా మీరు ఈ యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీరు డిఫరెంట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్కి కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ స్టోర్ ఉంది. ఈ స్టోర్ ద్వారా మనం డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే ఇంటర్నెట్ కనెక్ట్ చేసి స్టోర్లో మీరు డిఫరెంట్ వాటిల్ని యాక్సెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది, డిఫరెంట్ యాప్స్ని. ఓకే, ఇక్కడ డెస్క్టాప్ మామూలుగా ప్రీవియస్ వర్షన్స్లో ఎట్లయితే డెస్క్టాప్ ఉందో అదేవిధంగా ఇక్కడ డెస్క్టాప్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ డెస్క్టాప్ అనేది చాలా క్విక్గా వర్క్ అవుతుంది ప్రీవియస్ వర్షన్స్ కంటే కూడాను. ఓకే, మరి ఇదటు స్టార్టప్ మెనూకి ఆల్టర్నేటివ్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు సింపుల్గా స్క్రాల్ చేసుకొని ఏ యాప్నైనా సరే ఇక్కడ వర్క్ చేయించుకోవచ్చు. ఓకే.